ఏదో రైతులకు డబ్బులా ఇవేదో త్వరలో ఇస్తాము అని చెప్తున్నారు, అవి త్వరలో ఇస్తామంటున్నారు. ఇది ఫస్ట్ ఇయర్ అవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్టింగ్కే అన్నారు. తర్వాత మళ్ళీ ఈ నెలలో డేట్ ఫిక్స్ చేస్తారట ఎప్పుడు ఇవ్వాలన్నటువంటిది తల్లికి వందనం. మళ్ళీ అదే అన్నారు, మళ్ళీ డేట్ ఫిక్స్ చేస్తాం నిన్న చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ మీటింగ్ సందర్భంగా. అట్లాగే అన్నదాత సుఖీభవ మొత్తం 20,000 తామేస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక కేంద్రం ఇచ్చిన 10,000తో 6,000కి పైన 14 అన్నారు. ఇప్పుడు వాళ్ళు 10 అన్నారు మోడీ అమిత్లు. మరి 10 ఇస్తే ఇంకో 10 ఏంటనేది, అది కూడా వాళ్ళు 3 దశలు ఇస్తే వీళ్ళు కూడా 3 దశలు వేసాడట్టు. ఇది ఒక కాన్సెప్ట్. ఇవే తప్పించి మిగతావి పబ్లిక్లో ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు ఒక చర్చల కాన్సెప్ట్. ఇక్కడ ఏంటి, మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. మిడిల్ క్లాస్ ప్రభుత్వం నుంచి పెద్దగా ఏం ఆశించరు. వాళ్ళు ప్రభుత్వం తమ బిడ్డల భవిష్యత్తుకు ఏదో చెయ్యాలని ఆశిస్తారు. ఆ ఆశని ఈయన క్యాష్ చేసుకుంటారు. ఆ ఆశని జరుగుతున్న ప్రక్రియ తన వల్లనే అనేటటువంటి ఫీలింగ్ని వాళ్ళకి తెలియజేయడంలో సక్సెస్ అవుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలోనే ప్లాన్ అయ్యింది, శంకుస్థాపన కూడా జరిగింది. ఈయన బిల్డింగ్ కట్టడం వరకే జరిగింది. ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్ అంత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసుకొచ్చినాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఈ కథ అంతా కూడా. కానీ ఇప్పటికి కూడా బాబు గారు ఇక్కడికి ఏం చెప్తారు,